హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి డ్రెస్ కటింగ్ చేస్తున్నా. ఇలా లైనింగ్ని 4 మడతలుగా పెట్టుకోవాలి. తర్వాత ఈ చివర్లో ఉన్న క్రాసులన్నీ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి కట్ చేయాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్ లెంత్ కోసం ఆది డ్రెస్ తీసుకోవాలి. ఇలా దీన్ని డబుల్ ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఆది డ్రెస్ ఈ చివర్లో వచ్చేసి ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. ఇక్కడ కట్స్ దగ్గర సరిగా ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత ఇక్కడ భుజం దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్ల కోసము. డ్రెస్ లెంత్ వచ్చేసి 38 ఉంది. ఇది లైనింగ్ కాబట్టి మనం ఒక 2 ఇంచెస్ లెంత్ తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ కోసం ఇలా డ్రెస్ నీట్గా పెట్టేసి ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ ఆది డ్రెస్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్ ఎలా ఉందో అలా పెట్టేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా 2 లేదా 3 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలేసి సేమ్ డ్రెస్ ఎలా ఉందో అలా గుర్తు వేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకంటే సైడ్ జాయింట్ల దగ్గర ఎక్స్ట్రాస్ కోసం. టూ ఇంచెస్ లేదా 3 ఇంచెస్ సేమ్ డ్రెస్ ఎలా ఉందో అలా గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాలి. మనకి ఇది టేప్ కొలతలతో కాకుండా ఇలా ఆది డ్రెస్ ఎలా ఉంటే అలా పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. చాలా ఈజీగా వస్తుంది. టేప్ కొలతలు అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నెక్ కోసం ఇప్పుడు ఆ లైన్ మీద కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నెక్ ఓపెన్ కోసం 2.5 ఇంచ్ దగ్గర సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైన్ ఎలా ఉంటే అలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా ఈజీగా వస్తుంది ఆది డ్రెస్ పెట్టి కట్ చేస్తే. నాకు టేప్ కొలతలు అంటే కొద్దిగా కొంతమందికి అర్థం కాదు. ఇలా లైన్ కటింగ్ అయిపోయింది కదా.
ఇప్పుడు మనం నెక్స్ కోసం చూసుకోవాలి. నెక్ కటింగ్ కోసం ఇలా సపరేట్ చేసుకోవాలి బ్యాక్ అండ్ ఫ్రంట్. ఇది వచ్చేసి నెక్ కోసం. లెంత్ వచ్చేసి 6, పైన నెక్ ఓపెన్కి వచ్చేసి 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ 3 పెట్టాలి. పైన 2.5 పెట్టాం కదా, 6 లెంత్ వచ్చిన దగ్గర 3 పెట్టాలి. ఇప్పుడు ఇలా లైన్ పెట్టుకున్న తర్వాత మనకు నెక్ రౌండ్ లేదా ఏదో మనం పెట్టాల్సిన నెక్ ఈ స్క్వేర్ దాంట్లో పెట్టుకోవాలి. నెక్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇలా వచ్చింది ఫ్రంట్ నెక్. నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నందుకు ఇది రివర్స్లో వస్తుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కోసం బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 7, లెంత్ 7 వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ ఫ్రంట్కి ఎలా పెట్టుకున్నామో 2.5, ఇక్కడ బ్యాక్ కూడా అలానే కింద వచ్చేసి 3 పెట్టాలి. పెట్టుకున్న తర్వాత స్క్వేర్ షేప్లో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం బ్యాక్ నెక్ వచ్చేసి రౌండే పెట్టేస్తున్నాం. ఇలా రౌండ్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత కట్ చేయాలి. ఇది బ్యాక్ నెక్ ఇలా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది కదా మనకు. నెక్స్ట్ వచ్చేసి రెండు పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ కోసం ఈ మిగిలిన క్లాత్ తీసుకున్న తర్వాత ఇలా క్రాసులు ఏమైనా ఉంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసి కట్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి ఈ ఆది డ్రెస్కి ఫుల్ ఉంది కదా, కానీ నేను ఇప్పుడు ఈ డ్రెస్కు హాఫ్ హ్యాండ్సే పెట్టాలనుకుంటున్నా. హ్యాండ్ లెంత్ వచ్చేసి 5, హ్యాండ్ లెంత్ వచ్చేసి 5. ఒక హాఫ్ ఇంచు కింద కుట్ల కోసం పైన ఒక హాఫ్ ఇంచు వదిలేయాలి, కింద ఒక హాఫ్ ఇంచు వదిలేయాలి. ఇలా 5 ఉంది కదా, అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు వదిలేస్తే
6 వస్తుంది, 6 పెట్టుకోవాలి. ఇలా హ్యాండ్ ఎలా ఉంటే అలా గుర్తుపెట్టేసి లైన్ డ్రా చేసి కట్ చేసుకోవాలి. అయిపోయింది హ్యాండ్ కటింగ్ కూడా. ఇప్పుడు వచ్చేసి మనకు లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుందాం. ఇలా మెయిన్ క్లాత్ నీట్గా సర్దాలి. కింద ఏమైనా ముడతలు అవి ఉంటే చూసుకోవాలి, లేదా కటింగ్లో కట్ అయిపోతుంది. ఇలా ఇది బార్డర్ వచ్చేసి కింద అండ్ ఇటు సైడు 2 సైడ్ వచ్చింది. మనకు లెంత్ 38 కావాలి కాబట్టి ఇది 2 సైడ్ వస్తే బాగోదు కదా, అందుకని క్లాత్ అలా కాకుండా ఇలా పొడవు పెట్టేస్తున్నా. ఇప్పుడు ఈ క్రాస్లన్నీ కట్ చేయాలి. తర్వాత లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో అలా తీసుకొని దీనిపైన పెట్టేయాలి. బార్డర్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చింది కదా, ఇది కట్ చేసుకొని నీట్గా కింది సైడ్ అటాచ్ చేయాలి. లైనింగ్ కన్నా ఒక 2 ఇంచెస్ లెంత్ ఎక్కువ తీసుకోవాలి మెయిన్ క్లాత్. లైనింగ్ మనం 37, 36 అలా తీసుకున్నాం కదా, మెయిన్ క్లాత్ వచ్చేసి 39 తీసుకోవాలి. ఇది ఇక్కడ ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ వదిలేయాలి. లెంత్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమైనా అటు ఇటు వచ్చిందంటే మనం లైనింగ్ని సరిగ్గా చూసుకొని పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్ చూసుకొని పెట్టుకున్న తర్వాత పైన ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు సేమ్ లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి.
చాలా ఈజీగా వస్తుంది ఇలా కటింగ్ చేస్తే. ఇలా లైనింగ్ కన్నా ఒక 1 ఇంచెస్ అలా మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది అటాచ్ చేసేటప్పుడు అటు ఇటు కొద్దిగా ఎక్కువ తక్కువ వస్తుంది, అందుకోసమని ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేయాలి. ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నాం కదా, ఈ బార్డర్ ఉంది కదా, ఇది మనం కింది సైడు పెట్టుకోవాలి. ఇలా ఈ బార్డర్ తెచ్చేసి ఇక్కడ అటాచ్ చేయాలి. ఫ్రంట్ అయిపోయింది కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బార్డర్ వచ్చేసి కింద డ్రెస్కి అటాచ్ చేయాలి. ఇలా మనకి ఎంత లెంత్ కావాలో అంత నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టేసి కట్ చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది డ్రెస్ కటింగ్. ఇలా ఆది డ్రెస్ పెట్టి కట్ చేస్తే, టేప్ కొలతలతో అంటే మనకు కొద్దిగా టైం పడుతుంది. అయిపోయి మిగిలిన క్లాత్ వచ్చేసి దుపట్టా కోసం. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.